लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ధనుర్మాసంలో ప్రారంభం అవబోయే తిరుప్పావై వ్రతానికి అనుగుణంగా ఈ రోజున మనం అవతారికను సేవిద్దాం, అంటే తెలుసుకుందాం. అవతారిక అంటే ఏంటి, అసలు తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు, గోదాదేవి ఎవరు, ఆళ్వార్ అంటే ఎవరు, ధనుర్మాసం అంటే ఏమిటి, ఈ వ్రతం మనం ఎందుకు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం తెలుసుకొని రేపటి నుండి తిరుప్పావై వ్రతంలో చక్కగా అవగాహించి ధనుర్మాస వ్రతం పూర్తి చేసుకొని భాగవత ఆచార్య కటాక్షములకు పాత్రలము అవుదాం. ముందుగా తిరుప్పావై అంటే ఏమిటి? దీనికి శ్రీవ్రతం అని కూడా పేరుంది. శ్రీ అంటే సంపదలు అని అర్థం. ఈ సంపదలు అనేక రకాలుగా ఉంటాయి. ధాన్య సంపద, ధన సంపద, లోహ సంపద, పశు సంపద. లోహ సంపద అంటే బంగారం, వెండి, వజ్రాలు, ఇవన్నీ రకరకాల సంపదలు. ఈ సంపదల కన్నా ఇంకా గొప్పదైన సంపద ఒకటి ఉంది, దానికే కైంకర్య సంపద అని పేరు. కైంకర్యం అంటే సేవ. ఆ లక్ష్మీనారాయణలకు చేసేటువంటి సేవకే కైంకర్యము అని పేరు. కాబట్టి తిరుప్పావై అంటే శ్రీవ్రతము, సంపదలు ఇచ్చినది, సంపదలు ఇచ్చే వ్రతము అని అర్థం. మరి ఈ తిరుప్పావై ఈ వ్రతంలో మనము ద్రావిడ ప్రబంధాన్ని పారాయణ చేస్తూ ఉంటాం. తిరుప్పావై అనే ఒక ప్రబంధాన్ని పారాయణ చేస్తూ ఉంటాం. ఇందులో 30 పాసురములు ఉన్నాయి. పాసురములు అంటే ఏంటి, పోనీ ఆళ్వార్లు అంటే ఎవరు ఒకసారి చూద్దాం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వారికే పన్నిద్దరు ఆళ్వార్లు అని పేరు. పన్నిద్దరు అంటే 12 అని అర్థం. ఆళ్వార్ అంటే శ్రీమన్నారాయణ యొక్క అనంతమైన కళ్యాణ గుణములలో మునిగి తేలినవారు అని అర్థం. కళ్యాణ గుణములు అంటే శుభమైన గుణములు. స్వామి యొక్క స్వరూప రూప గుణ విభవ చేష్టితములు అన్నీ కూడా పూర్తిగా అనుభవించి ఆ అనుభవాన్ని వాళ్ళ లోపల ఉంచుకోకుండా బయటికి వాక్కు రూపంలో చెప్పారు. అలా ఆళ్వార్లు బయటికి వాక్కు రూపంగా చెప్పిన వాటినే పాసురములు లేదా గేయములు, గీతములు అని అంటున్నాము. ప్రబంధ పరిభాషలో వాటిని పాసురములు అని అంటారు. ఇలా 12 మంది ఆళ్వార్లు కలిసి మనకు అందించిన పాసురములు 4000. కాబట్టి దానికి 4000 దివ్య ప్రబంధము అని పేరు. ఈ 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి ఒక ఆళ్వార్. మరి ఆండాళ్ళని కూడా మనం చెప్తున్నాం కదా, గోదాదేవి ఆండాళ్ ఒకరేనా అంటే ఒకరే. శ్రీవెల్లిపుత్తూరులో పెరియాళ్వార్ అనే ఒక మహానుభావులకు కూతురిగా జన్మించారు అయోనిజగా. అయోనిజ అంటే యోని సంబంధం లేకుండా భూమిలో జన్మించారు. ఎలాగైతే జనక మహారాజు యజ్ఞం చేయుటకు భూమిని దున్నుతున్నప్పుడు ఆ భూమిలోంచి ఆవిర్భవించింది సీతాదేవి, అలాగే పెరియాళ్వార్లు శ్రీవెల్లిపుత్తూరులో ఆ శ్రీవెల్లిపుత్తూరులో వేంచేసి ఉండేటువంటి వడపేరుంకోయిల్ ఉడయాన్ అంటే వటపత్ర సాయి ఆ పెరుమాళ్ళకి అంటే ఆ భగవంతుడికి చక్కటి పుష్పమాలలు, తులసిమాలలు కడుతూ నిత్యం కైంకర్యం చేస్తూ ఉండేవాడు. అలా ఒక రోజున తులసి పాదు తవ్వుతూ ఉండగా ఒక చిన్ని పాప ఏడుపు వినిపించింది. భగవత్ ప్రసాదంగా భావించి ఆనాటి నుండి ఆ పాపను తన కూతురుగా పెంచుకున్నాడు. మరి ఏం పేరు పెట్టారు పెరియాళ్వార్లు ఈ అమ్మాయికి అంటే గోదా అని పెట్టారు. గోదా అంటే ఏంటి, గోదా అంటే మాలిక అని అర్థం. పుష్పములు అల్లుతూ, చక్కటి మాలలు అల్లుతూ పుష్పములతోని ఆ పెరుమాళ్ళకు సమర్పిస్తూ ఉండేవారు కాబట్టి వీరు గోదా అని పేరు పెట్టారు. అక్కడ జనక చక్రవర్తి కూడా సీత అని పేరు పెట్టారు. సీత అంటే ఏంటి, సీతా లాంఘల పద్ధతి, నాగేటి చాలు అని అర్థం. అలాగే ఇక్కడ వీరు మాలాకారుడు కాబట్టి పెరియాళ్వార్లు ఆ లభించినటువంటి అమ్మాయికి గోదా మాల అని పేరు పెట్టారు. బాగుంది.
మరి ఆండాళ్ ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి తన తండ్రి గారి వద్ద భాగవతాన్ని, శ్రీకృష్ణ కథలను వింటూ పెరిగింది గోదాదేవి. అలా వింటూ పెరిగి ఆ శ్రీకృష్ణుని పైననే అమితమైన ప్రేమను పెంచుకొని ఆ శ్రీకృష్ణున్నే వివాహం చేసుకోవాలి అనుకుంది. అలా చేసుకోవాలి అనుకొని వాళ్ళ తండ్రి గారైన పెరియాళ్ళవార్లు చక్కటి మాలలను కట్టి అక్కడ బుట్టలో పెట్టి వారు సంధ్యావందనానికి వెళ్ళగా ఈ మాలలను తాను ధరించి అక్కడ ఉన్నటువంటి నూతిలో చూసుకొని నేను ఆ శ్రీకృష్ణుని యొక్క అందానికి సరిపోతానా అని చూస్తూ మురిసిపోయేది. మళ్ళీ వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చే లోపల ఆ మాలల్ని ఆ బుట్టలో పెట్టేది. ఒక రోజున పెరియాళ్ళవార్లు ఆ వటపత్ర సాయికి మాల సమర్పిస్తున్నప్పుడు అందులో ఒక వెంట్రుక కనపడింది, కేశపాశం. అయ్యో చూసి ఆ తర్వాత బాధపడ్డారు. ఏంటి ఇలా జరిగింది అని కాస్త కలత చెంది కాస్త ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆ స్వప్నంలో పరమాత్మ కనిపించి, ఏమయ్యా, గోదాదేవి తాను తాల్చి విడిచిన మాలలు అంటే నాకు చాలా ఇష్టం, మరి మీరేమో వెంట్రుక వచ్చింది అని గోదాదేవి తాల్చి విడిచినది అన్న ఉద్దేశంతో మీరు గోదాదేవిని కోపగించారు, కానీ తాను వాస్తవానికి ధరించి ఇచ్చిన మాలలంటే నాకెంతో ప్రీతి. హే ఆళ్వారే, మీరు ఆ మాలలే మాకు సమర్పించండి అని స్వప్నంలో చెప్పారు. వెంటనే తేరుకొని ఒక్కసారి గోదాదేవి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆండాళ్ అని పిలిచారు పెరియాళ్వారు. ఆండాళ్ అంటే అర్థం ఏంటి? నన్ను ఏలుకునేదానా అని అర్థం. నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఓ తల్లి అని అర్థం. ఈమె సామాన్యురాలు కాదు, కారణ జన్ములు అని అర్థమైంది పెరియాళ్వారికి. అలా గోదా, ఆండాళ్. మరి గోదా అంటే అర్థం ఏంటి? గాం దదాతి ఇది గోదా. గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయండి. గో అంటే వాక్కులని, సంపద అని, వేదములని, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. చక్కటి వాక్కును, చక్కటి సంపదను ఇచ్చినది గోదా. కాబట్టి ఆ గోదాదేవి అందించినటువంటి ఈ తిరుప్పావై, ఈ 30 పాసురాలని ధనుర్మాసంలో మనం తప్పకుండా చక్కగా పారాయణ చేస్తే సుఖ సంపదలతోని తులతూగి ఈ శరీరం పడిపోయిన తర్వాత చక్కగా వైకుంఠానికి వెళ్ళి మోక్ష ప్రాప్తిని కూడా పొందవచ్చును. అంతటి గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రబంధము తిరుప్పావై ప్రబంధము. ఇప్పుడు మనం ధనుర్మాసం అంటే ఏంటో చూద్దాం. ధనుర్మాసంలో కదా మనం ఈ వ్రతం చేస్తున్నాం, కానీ మనం క్యాలెండర్ చూస్తే ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం ఇవి కనపడుతున్నాయి తప్ప ధనుర్మాసం కనిపించడం లేదే అని మనకు సందేహం వస్తుంది. కాలాన్ని కొలిచే పద్ధతులు 2 పద్ధతులు. ఒకటి చాంద్రమానము, రెండవది సౌరమానం. చాంద్రమానం ప్రకారంగా పౌర్ణమి తిథి రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి అంతా పెడతారు. ఒక చిన్న ఉదాహరణ, పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉన్నాడు అనుకోండి, ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు. కృతికా నక్షత్రంతో కలిసి ఉంటే కార్తీక మాసం అని పేరు. ఇది చాంద్రమానం. ఇకపోతే సౌరమానం. సౌరమానం ప్రకారంగా సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు, అంటే తిరుగుతూ ఉంటాడు. అలా మేషరాశిలో సూర్యుడు తిరుగుతూ ఉంటే దాన్ని మేషమాసము అంటారు. ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు డిసెంబర్ నెలలో, దాదాపుగా 15-16 తేదీల్లో వస్తూ ఉంటుంది. అలా సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు దానికి ధనుర్మాసము అని పేరు. ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి అంటే, మనకి దక్షిణాయనము అయిపోస్తూ ఉత్తరాయణ కాలం ప్రారంభం అవడానికి ఉన్నటువంటి ఒక మాసం గడువు ధనుర్మాసం. దేవతలకి దక్షిణాయనము అనేది రాత్రితో సమానం, ఉత్తరాయణం పగలతో సమానం. కాబట్టి చూడండి, మనకు రాత్రి అయిపోయి పగలు వస్తుంది అంటే ఏంటి అర్థం? కొద్దిగా బ్రాహ్మీ ముహూర్తం, ఆ తర్వాత మెల్లిగా సూర్యకిరణాలు, తర్వాత సూర్యోదయం. అలా ఈ ధనుర్మాసం ఎలాంటిది అంటే చక్కటి ఒక బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సత్వగుణ ప్రధానమైనటువంటి మాసం. ఈ మాసంలో గోదాదేవి అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావై పాసురాలని మనం సూర్యోదయానికన్నా ముందే లేచి చక్కగా స్నానం, సంధ్య, అలాగే పూజాధికములు ముగించుకొని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నెల రోజులు, ఆ తరువాత భోగి రోజున గోదా కళ్యాణంలో మనం పాల్గొనటం వల్ల ఆ వ్రతం పూర్తి అవుతుంది. ఇలా మనం
ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ మాసంలో మనం చేసుకునే వ్రతం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి సుఖ సంతోషాలతో వర్ధిల్లి ఆపై మోక్షాన్ని కూడా పొందుతాము. అంతటి గొప్ప వ్రతం ఈ తిరుప్పావై వ్రతం. ఇంతకీ తిరుప్పావైలో గోదాదేవి మనకి ఏం చెప్పింది అంటే ఒకటే మాటలో మన పెద్దలు చెప్తారు, వేదమనైతుక్కుం విత్తాహుం కోదై తమిళ్ అని. అంటే వేదం అంతటికీ కూడా బీజభూతమైనది ఏమిటి? ఓంకారం. ఆ ఓంకారం చెప్పే అర్థమే తిరుప్పావై కూడా చెప్తుంది. అంత మాత్రం కాదండి, వేదాంతాల్లో నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా కేవలం 30 పాసురాల్లో కూర్చి అందించింది మనకు గోదాదేవి. కలియుగంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా భగవంతుణ్ణి ఆశ్రయించాలి, ఎలా భాగవతోత్తముల్ని ఆశ్రయించాలి, తద్వారా భగవత్ కటాక్షాన్ని పొందాలి అన్న విషయాన్ని చక్కగా 30 పాసురాల్లో మనకు అందించింది గోదాదేవి. బాగుందండి. అసలు ఈ ప్రబంధాన్ని మన గోదాదేవి ఎందుకు అందించింది? ఇది కూడా ముఖ్యమే కదా. ఆళ్వార్లంటే శ్రీమన్నారాయణ యొక్క భక్తిలో పూర్తిగా మునిగిన వారు అని చెప్పుకున్నాము, వాళ్ళు ప్రబంధాలు ఇచ్చారనుకున్నాము. మరి గోదాదేవి ఎవరు? సాక్షాత్తు భూదేవి అంశ. శ్వేతవరాహ కల్పంలో శ్రీమన్నారాయణుడు వరాహమూర్తి అయి భూదేవిని ఉద్ధరించినప్పుడు అప్పుడు భూదేవి ఒక కోరిక కోరింది, స్వామి ఈ భూమండలం పైనటువంటి మానవులంతా తరించాలి అంటే గొప్పవైన యజ్ఞయాగాదులు తపస్సులు చేయడం చాలా కష్టం కదా, సులభంగా ఏదైనా మార్గం ఉంటే తెలియజేయండి స్వామి అంటే అప్పుడు దేవి విను అని ఒక రహస్యం చెప్పారు. ఎవరు? వరాహమూర్తి. ఆ శ్రీమన్నారాయణ యొక్క అవతారమే వరాహ అవతారం. ఆ వరాహమూర్తి ఏం చెప్పారంటే స్వస్వచ కీర్తనం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. ఎవరైతే నా నామాన్ని కీర్తిస్తారో, చక్కగా శరణాగతి చేస్తారో, ఒక పుష్పాన్ని సమర్పిస్తారో వారి యందు నేను ప్రీతి కలిగి ఉంటాను, వారిని అనుగ్రహిస్తాను అని చెప్పాడు వరాహస్వామి. కాబట్టి ఆ భూదేవియే సాక్షాత్తు గోదాదేవిగా అవతరించి ఆ పరమాత్మకి శరణాగతి చేయటం ఎలాగో నేర్పించింది. శరణాగతి అంటే ఏంటి? శరణం గతి ఆ పరమాత్మయే. పరమాత్మ నిన్ను పొందాలంటే నీవే ఉపాయం, అలాగే నీవే గతి కూడా, నువ్వు కాదంటే నాకు ఇంకొక మార్గం కూడా లేదు అని ఆ పరమాత్మనే మనం స్వీకరించడాన్ని శరణాగతి అంటారు. అలా శరణాగతి చేసి పరమాత్మ నామాన్ని చక్కగా కీర్తిస్తే, అలాగే పరమాత్మకి చక్కటి ఒక పుష్పాన్ని సమర్పిస్తే ఆయన సంతుష్టుడవుతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. దీనికే అనన్య భక్తి అని పేరు. ఒక్కొక్క యుగంలో భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క మార్గాన్ని చెప్పి ఉన్నాడు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో సంవత్సరాల కొద్దీ చేసేటువంటి యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో గోపికలు ఎటువంటి ఫల అపేక్ష లేకుండా కృష్ణుడికి చేసేటువంటి పరిచర్యలు. ఇకపోతే కలియుగంలో ఏముందండి? కలౌ సంకీర్త్య కేశవం, ఆ శ్రీమన్నారాయణని కీర్తించడమే, ఆ శ్రీమన్నారాయణ యొక్క నామాల్ని కీర్తించడమే కలియుగంలో గొప్పదైన ధర్మం అని మనకు భీష్మ పితామహాలు వారు కూడా చెప్పారు కదా శ్రీ విష్ణు సహస్రనామంలో. కాబట్టి కలియుగంలో మనం తరించాలి అంటే ఆ భగవన్నామాన్ని చెప్పాలి. మరి భగవన్నామాన్ని ఊరికే చెప్తామా అండి మనం? ఆ భగవంతుడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి గొప్పవైన కళ్యాణ గుణములు కలిగిన వాడు. కళ్యాణ గుణములు అంటే శుభమైన గుణములు, మంచి గుణములు అని అర్థం. ఇలాంటి వాడు అని తెలిసినప్పుడు ఆయన్ని కీర్తించకుండా మనం ఉండలేం. కాబట్టి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని వివరించింది గోదాదేవి. అలాగే భాగవతోత్తములు అంటే భగవంతుడే సర్వస్వము అని జీవించి ఉండేవారు. అలాంటి వారిని కూడా మనం సేవించాలి, వారికి నమస్కారం చేయాలి, వాళ్ళని గౌరవించాలి. వారిని ముందుంచుకొని మనం భగవానుడిని ప్రార్థించాలి, భగవానుడిని సేవించాలి, భగవానుడికి నమస్కారం చేయాలి. ఇలా ఎన్నో వేదాంతాలలో రహస్యంగా ఉన్నటువంటి విశేషాలని కేవలం 30 పాసురాల్లో మనకు అందించింది గోదాదేవి. కానీ దీనికి ఏమిటై ఉంటుంది ప్రాతిపదిక అంటే ఒక ముఖ్యమైన విషయం. చిన్నప్పటి నుంచి తన తండ్రి అయినటువంటి పెరియాళ్వారు చెప్తున్నటువంటి విశేషాలను విని కృష్ణుణ్ణే పొందాలి అనుకుంది. కానీ పెరియాళ్వారు అన్నారు, గోదా మనం కలియుగంలో ఉన్నాము, ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నాడు, ఆ యుగం ఇప్పుడు అయిపోయింది, కృష్ణుడు మనకి ఇప్పుడు లభించాడు, నువ్వు ఎలా కృష్ణుడిని వివాహం చేసుకుంటావు అని అడిగారు పెరియాళ్వార్లు. పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. కృష్ణుడిని చూడాలి, కనీసం ఆ కృష్ణుడు ఎత్తినటువంటి గోవర్ధనగిరికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి కాస్త అక్కడ ఉన్నటువంటి మట్టిని శిరస్సు మీద
పెట్టుకుంటే కానీ నా ప్రాణం నిలుస్తుంది అనుకుంది గోదాదేవి. కానీ వీళ్ళున్న దక్షిణ దేశం, అదేమో ఉత్తర దేశం, చాలా కష్టం. పోనీ యమున, కృష్ణ పరమాత్మ జలకాలు ఆడినటువంటి ఆ యమునా తీర్థంలో వెళ్ళి కాస్త నీటినన్నా పుచ్చుకుందాం, ప్రాణం నిలబెట్టుకుందాం అనుకుంది. అది కుదరదు, చాలా దూరంలో ఉంది, ఇప్పటిలాగా సౌకర్యాలు కూడా లేవు. ఇది జరిగిందంతా సుమారు 5,000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇదంతా. కృష్ణ పరమాత్మ జలకాలు ఆడినటువంటి ఆ యమునా తీర్థంలో వెళ్ళి కాస్త నీటినన్నా పుచ్చుకుందాం, ప్రాణం నిలబెట్టుకుందాం అనుకుంది. అది కుదరదు, చాలా దూరంలో ఉంది, ఇప్పటిలాగా సౌకర్యాలు కూడా లేవు. ఇది జరిగిందంతా సుమారు 5,000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇదంతా. మరి ఎలా ప్రాణం నిలబెట్టుకోవాలి అని భాగవతంలో పెద్దల ద్వారా ఒక చక్కటి విషయాన్ని వినింది గోదాదేవి. ఏంటా విషయం అంటే, గోపికలందరూ కృష్ణ పరమాత్మ విషయంలో రాసక్రీడ చేశారు. యమునా నది తీరంలో గోపికలందరూ వచ్చి కృష్ణుడితోని రాసమాడారు. 5 లక్షల మంది గోపికలు. ఇవన్నీ వింటూ ఉంటే, ఏంటండి ఇంతమంది అమ్మాయిలు ఒక్క పురుషుణ్ణి ప్రేమించడమా అని లౌకికమైన దృష్టితో మనం చూస్తే అది తుచ్చంగా కనబడుతుంది. కానీ పరమాత్మ ఎవరండి? కృష్ణ పరమాత్మ సాక్షాత్తు సనాతనమైన ధర్మం. ఏచ వేద విదో విప్రాహ ఏచ ఆధ్యాత్మజనో విదాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. కృష్ణుడే సనాతనమైన ధర్మం అన్నాడు. మరి ఇలాంటివా చెప్తాడు పరమాత్మ? ఎంత మాత్రం కాదు. ఆ శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి వనవాసానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడి యొక్క సౌందర్యాన్ని చూసి మోహించారు ఋషులు మోహించి, రామ సీతాదేవితో నీకున్నటువంటి సంబంధాన్ని మనకు అనుగ్రహించు అంటే అప్పుడు రాముడు అన్నాడు, చూడండి ఈ త్రేతాయుగంలో నేను ఏకపత్ని పడుతుంది కాబట్టి అది కుదరదు, మీరందరూ ద్వాపరయుగంలో గోపికలుగా అవతరించండి, మీ కోరిక తీరుస్తాను అంటే ఈ సంబంధం జీవాత్మ పరమాత్మ సంబంధం. పరమాత్మ గుణాలను అవగాహించుట, పరమాత్మ గుణాలను ఆనందంగా సేవించుట, ఇలా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఏదో స్త్రీ పురుష సంబంధం, లౌకిక సంబంధం అని మనం అనుకోకూడదు. ఆ యమునా నది తీరంలో కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తూ ఉంటే గోపికలందరూ ఆ వేణుగానాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చారు. అలైపాయుదే కన్నా ఎన్మనమిగ అలైపాయుదే ఉన్నానందమోగన వేణుగానమదిల్ అలైపాయుదే కన్నా ఎన్మనమిగ మలైపాయుదే. శ్రీకృష్ణ పరమాత్మ వేణుగణాన్ని ఆలపిస్తూ ఉంటే ఒక్కొక్క గోపికకు వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నాడా అన్నట్లుగా వినపడేది. అలా విని పరిగెత్తుకుంటూ వచ్చారు గోపికలంతా. అలా రాసక్రీడలో మునిగిపోయిన తర్వాత ఒకానొక క్షణంలో గోపికలకు కొంచెం అహంకారం ఏర్పడింది. కృష్ణుడు మన చెప్పు చేతుల్లోనే ఉన్నాడు, మన దగ్గరే అణిగిమణి ఉన్నాడు అని ఒక చిన్న అహంకారం ఏర్పడింది. ఎలా చేశారండి కృష్ణ పరమాత్మ రాసక్రీడ? అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు. హే గోపికలారా, మీరందరూ వలయాలుగా ఏర్పడండి, సర్కిల్గా ఏర్పడండి అన్నాడు. ఇద్దరిద్దరు గోపికల మధ్యలో ఓ కృష్ణుడు, ప్రతి ఇద్దరు గోపిక మధ్యలో కృష్ణుడు ఉండి రాసక్రీడ జరిపాడు. దాంతో కొంచెం అహంకారం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు కృష్ణుడు, ఓహో ఈ అహంకారం మమకారం ఉంటే భగవంతుని చేరడం చాలా కష్టం. ఎన్ని వేదాంతాలు చదివినా అహంకారం అంటే నేను, మమకారం నాది, ఈ ఉన్నంతకాలం భగవంతుడు మనకు దక్కడు. కాబట్టి వీళ్ళకి కొంచెం అహంకారం తగ్గించాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే వాళ్ళ మధ్యలోంచి అంతర్ధానం అయ్యాడు. అంతర్ధానం అవగానే అప్పటిదాకా కృష్ణుడితో పాటు ఉన్నటువంటి గోపికలు కృష్ణుడు లేకపోతే ప్రాణం నిలుపుకునే పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేశారు? ఈ విషయాన్ని గోదాదేవి అడిగింది పెద్దల్ని. అప్పుడు భాగవత పురాణంలోంచి ఈ విషయం చెప్పారు. అమ్మ గోదాదేవి, కృష్ణుడినే ప్రాణంగా ప్రేమించినటువంటి గోపికలు కృష్ణుడు కనబడకపోవడం వల్ల కృష్ణుడు ఏ చేష్టితములు చేశాడో ఆ చేష్టితాలని అనుకరించారు గోపికలు. అంటే గోపికలందరూ ఉన్నారు. ఒక గోపిక అంటుంది, దుష్ట కాళీయ తిష్టాత్ర, ఏ కాళీయ నీవక్కడే ఉండు అని అనగానే ఒక 10 మంది గోపికలు ఆ కాళీయుల్లాగా ఒక సర్పంలాగా ఇలా వంగి ఉండటం, ఓ గోపిక వచ్చి వాళ్ళ మీద ఎక్కి నృత్యం చేయడం, అంటే కృష్ణుడు ఏమేం చేశాడో అవన్నీ చేస్తూ అనుకరిస్తూ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి వెన్నను దొంగతనం చేసేవాడు శ్రీకృష్ణుడు. అలాంటి చేష్టితాలన్నీ వీళ్ళు అనుకరించి కృష్ణుణ్ణి అలా భావించి ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు. ఆ గోపికల యొక్క భక్తి గోదాదేవికి నచ్చింది. ఓహో, ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళ కోరికను తీర్చాడు. కాబట్టి ఈ గోపికలకు ఉన్నటువంటి భక్తి నాకు కూడా ఉండాలి,
అని గోపికల్లాగా అనుకరించింది. బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా గోదాదేవి ఎంతగా గోపికల్లాగా అనుకరించింది అంటే ఇడై పేచ్చుం ముడై నాత్రముం అంటారు పెరియవాచ్చాన్ బిళ్ళే అనే ఒక మహానుభావులు తిరుప్పావే వ్యాఖ్యానంలో. అంటే ఆ గొల్లవాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే ఒక మాట, వాళ్ళ కట్టు బొట్టు, ఆఖరికి ఆ ముడై నాత్రము ఆ వాసన కూడా అలాగే అండి. అంటే ఆ గోపాలుడి దగ్గర చక్కటి వెన్న వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాసన గోదా దగ్గర వస్తూ ఉండేదట. అంటే బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా భావన ప్రకర్షము అంటాం. బాగా వాళ్ళ గురించి ఆలోచించి ఆ అనుకరణ చేయటం వల్ల గోపిక లాంటి ఒక స్థితిని పొందింది గోదాదేవి. ఇలా గోపిక లాంటి స్థితిని పొంది ఆ తర్వాత కృష్ణ పరమాత్మని పొందాలి అనుకొని వాళ్ళు ఏం చేశారో ద్వాపరయుగంలో అలాంటి ఒక కార్యక్రమాన్ని చేసింది గోదాదేవి. ఇంతకీ ఏం చేశారండి గోపికలు అంటే, ఈ గోపికలు కృష్ణుడు కలిసి తిరుగుతూ ఉంటే ఆ గొల్లపల్లటువంటి వృద్ధులందరూ కూడా కృష్ణుడేమో పెద్ద పెరుగుతున్నాడు, చాలా ధూర్తమైన చేష్టలు చేస్తున్నాడు, మరి మన అమ్మాయిల్ని వాడితోని తిరిగితే చాలా కష్టం అని ఏం చేశారు, కృష్ణుని కలవనీయకుండా ఆ గోపికలందరినీ కూడా నేల మాళిగలలో పెట్టారు. అంటే హౌస్ అరెస్ట్ అంటాను చూసారా. అలా ఈ గోపవృద్ధులు ఈ అమ్మాయిలందరినీ కృష్ణుడితో కలవనీయకుండా నేల మాళిగల్లో పెట్టారు. కృష్ణుని కలవాలి అని కోరిక వీళ్ళకి. పాపం కృష్ణుడికి కూడా అలాగే కోరిక ఉంది, కానీ కలిసే వీల్లేదు. అప్పుడు భగవత్ సంకల్పం చేత ఆ గొల్లపల్లిలో కరువు ఏర్పడింది. అంటే భగవంతుడు ఉన్న చోట కరువు ఉంటుందా? పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం అంటారు కదా. అంటే ఇది భగవత్ సంకల్పం చేత ఆ ఊరిలో కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు వర్షం పడలేదు. అప్పుడు గోపవృద్ధులందరూ కలిసి అయ్యో ఇలా కరువు వచ్చేసింది, మనం ఏం చేయాలి అని ఆలోచించి వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి ఒక వ్రతాన్ని చేయాలి అని సంకల్పించారు. అంటే ఈ కన్నెపిల్లలందరినీ తీసుకొని వెళ్ళి యమునా నదీ తీరంలో ఒక వ్రతం చేస్తే వర్షం పడుతుంది అని వాళ్ళ పూర్వీకులు చెప్పడం వల్ల వీళ్ళందరూ కలిసి కృష్ణుని యొక్క తండ్రి అయినటువంటి నందగోపుని దగ్గర వెళ్తారు. నందగోపాల ఈ వ్రతం చేయాలి అన్నప్పుడు నందగోపుడు నుండి ఈ వ్రతం చేయడానికి కృష్ణుడే సమర్థుడు, మీరు వెళ్ళి కృష్ణుడిని అడగండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కృష్ణుని అడుగుతారు. అడగగానే ఆహా గోపికల్ని కలవచ్చు అని వెంటనే ఒప్పేసుకోలేదు కృష్ణ పరమాత్మ. కాస్త బిడియం చేస్తూ నేను చేయించలేనండి, నాకు తెలియదండి అన్నారు. బాబు ఎలాగైనా ఈ వ్రతం చేయించరానా అని ఆ గోపవృద్ధులు చక్కగా బతిలాడితే అప్పుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు వీళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత ఎన్నో రోజుల తర్వాత కలవడం వల్ల కృష్ణుడితోని చాలా రాత్రి వరకు ముచ్చడించారు ఈ గోపికలంతా. ఆ తర్వాత కృష్ణుడు అన్నాడు, రేపు ఉదయాన్నే మనం వ్రతం చేయాలి, మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి, లేదంటే గోపవృద్ధులకు మళ్ళీ మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది, మీరు వెళ్ళండి అంటారు. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ తెల్లవారుతుంది. తెల్లవారుజామున ముందే గోపికలు కొంతమంది లేచి లేవని గోపికలందరూ లేపుకుంటూ కృష్ణుడిని కలిసి ఆ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని కృష్ణుడి ద్వారా పొంది ఆ వ్రతాన్ని చేసి గోపవృద్ధులకు కావాల్సినటువంటి వర్షాన్ని కురిపించారు. అలాగే కృష్ణుడిని పొందారు. ఈ వృత్తాంతాన్ని తలుచుకొని ఆ శ్రీవెల్లిపుత్తూరులో ఉన్నటువంటి వడపత్రసాయి దేవాలయాన్నే నందగోపుడి భవనంగా భావించింది గోదాదేవి. ఆ వడపత్రసాయనే కృష్ణుడిగా భావించింది. నేను రేపలలోనే ఉన్నాను, బృందావనంలోనే ఉన్నాను అని భావించి ఆ రోజున ద్వాపరయుగంలో ఎలాగైతే తెల్లవారుజామున గోపికలు లేచి అందరినీ లేపుకుంటూ వెళ్ళారో అలా నేను కూడా వ్రతం చేస్తాను అని ఆ శ్రీవెల్లిపుత్తూరులో తనకున్నటువంటి మిత్రులందరినీ గోపికల్లాగా భావించి 30 రోజుల పాటు ఒక రోజుకి ఒక పాసురం చెప్పున 30 పాసురాలతో కూడిన తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది. ఈ ప్రబంధాన్ని చక్కగా పెద్దల ద్వారా అర్థాలు తెలుసుకొని ఈ మాసం అంతా, ఈ ధనుర్మాసం అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే మనం లేచి ఈ తిరుప్పావై పారాయణ చేసి పెద్దల ద్వారా ఆ రోజు ఏ పాసురం చెప్పింది గోదాదేవి ఆ పాసురం యొక్క అర్థాన్ని విని చివరిలో భోగిలో ఆ కళ్యాణాన్ని మనం సేవిస్తే మనకు అనంత కళ్యాణ గుణములు, ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు తెలిసి వచ్చి పరమాత్మ మీద ప్రీతి పొంది ఆయన యొక్క కటాక్షం పొందడం ద్వారా ఈ లోకంలో జీవించిన ఉన్నంతకాలం కూడా సుఖ సంతోషాలతో ఉండి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత గొప్ప మోక్షాన్ని కూడా మనం పొందుతాము అని ఈ తిరుప్పావై ప్రబంధం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఈ తిరుప్పావై ప్రబంధాన్ని చక్కగా సేవించి ప్రతిరోజు పాసురం యొక్క అర్థాన్ని కూడా చక్కగా సేవించి భాగవత ఆచార్య కృపాకటాక్షాలని పొంది ఉజ్జీవిస్తారని ఆచార్య పురస్సరంగా అనేక మంగళాశాసనాలు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.